ప్రతి హౌస్ వైఫ్ తన లైఫ్లో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటుంది. అదే కంపారిజన్ అండ్ జడ్జిమెంట్. మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి, వాళ్ళు మార్నింగే లేచారు, నువ్వు లేవలేదు, వాళ్ళ హౌస్ క్లీన్గా ఉంది, నువ్వు మన హౌస్ క్లీన్గా ఉంచలేదు, చిల్డ్రన్స్ ఇలా బిహేవ్ చేశారు, ఇది ఇలా అయ్యింది అనేసి మనల్ని కంపేర్ చేసి మనలో మిస్టేక్స్ తీస్తూ ఉంటారు. మనం చేసే వర్క్ వాళ్ళకి కనిపించదు, అందులో ఉన్న కష్టం వాళ్ళకి కనిపించదు, కానీ మన మిస్టేక్స్ మాత్రం హైలైట్ అవుతాయి. మనం వర్క్ కొంచెం మంచిగా చేసినప్పుడు మన సక్సెస్ కి సర్టిఫికెట్ ఇవ్వరు, కానీ మన ఫెయిల్యూర్స్ కి ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇస్తారు. కంపారిజన్ అనేది స్లోయెస్ట్ పాయిజన్ లాంటిది. ఇలా కంపేర్ చేయడం వల్ల మనలో సైలెంట్ గా ఒక పెయిన్ ఉండిపోయి అది ఎవరికి చెప్పుకోలేము, చెప్పుకున్నా అర్థం చేసుకోరు అని ఫిక్స్ అయిపోతాము. ఈ చిన్న చిన్న జడ్జిమెంట్సే డీప్ గా హర్ట్ అవుతాయి. నిజంగానే మనకే డౌట్ వచ్చేస్తుంది, నిజంగానే నా వర్క్ బాగాలేదా, నేను నిజంగానే సరిగా చేయడం లేదా? ఇలా ఆలోచించడం వల్ల మన వర్క్ లో ఉన్న యూనిక్నెస్ ని కూడా మనం కోల్పోతాము. ఫైనల్లీ ఒక కాన్ఫిడెంట్ గా స్మైలింగ్ గా ఉన్న ఉమెన్ కాస్త సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. కానీ కంపారిజన్ అనేది మీ ఫాల్ట్ కాదు. అందరూ డిఫరెంట్ గా ఉంటారు. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క వర్క్ స్టైల్స్, ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రూల్స్, ఒకరింట్లోవి ఇంకొకరికి ఖచ్చితంగా మ్యాచ్ కావు. మీ వర్క్ స్టైల్లో కానీ మీ రూల్స్ లో కానీ ఒక బ్యూటీ ఉందని నమ్మండి. మీ వర్క్ ని, మీ పాత్ ని రెస్పెక్ట్ చేయండి. ఇలా చేయడం వలన మీ మెంటల్ లోడ్ అనేది తగ్గుతుంది. జడ్జిమెంట్స్ ని లైట్ గా తీసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. మీ స్టైల్లోనే మీరు ఉండగలుగుతారు. కాన్ఫిడెంట్ గా కంపారిజన్ ని ఇగ్నోర్ చేయగలుగుతారు. యూ విల్ ష్యూర్లీ వేకప్ టు పీస్, నాట్ ప్రెషర్. మీ స్వరం విత్ సుబ్బలక్ష్మి. Your voice matters.